జై మునుర్ కాపు, జై జై మునుర్ కాపు. ఏదైతే ఈ మధ్య కొంతమంది అగ్రవర్ణాలు మునుర్ కాపులంతా ఓసీలుగా ఉన్న వాళ్ళు వీళ్ళు బీసీలోకి వచ్చారు. కొంతమంది బీసీ కులాలు కూడా అవగాహన లేని, అజ్ఞానం లేని కొంతమంది విధవలు కూడా కొంతమంది ఏదేదో మాట్లాడుతున్నారు. మునుర్ కాపులు ఓసీలు, వీళ్ళకు ఓసీలలో ఉండాలి, బీసీలలో ఉండొద్దు అంటే వీళ్ళు రాజకీయంగా బీసీలలో అత్యధికంగా చైతన్యవంతమైన కులం మునుర్ కాపు సామాజిక వర్గం. బీసీలలో 113 కులాలలో చైతన్యవంతమైన కులం ఈ మునుర్ కాపు కులం. కాబట్టి వీళ్ళల్లో ఎక్కువ మంది ఎంపీలుగా ఒక బండి సంజయ్, తర్వాత తీన్మార్ మల్లన్న, అరవింద్ ఇలాంటి నాయకులు రేపు ఎక్కడ ఎమ్మెల్యేలో, ఎంపీలో లేకపోతే సీఎంలుగా ఇది ఎదిగి బీసీలను ముందడికి తీసుకువెళ్తారని చెప్పేసి పెద్ద కుట్రతోటి మున్నూరు కాపులంతా ఓసీలు అని చెప్పేసి వాళ్ళు అవగాహన లేని కొంతమంది చెత్త నాయకులు, కొంతమంది దాంట్లో మహిళలు కూడా, రెడ్డికి సంబంధించిన మహిళలు కూడా కొన్ని మెసేజ్లు టైప్ చేసి పెడుతున్నారు మన దాంట్లో. ఏమని పెడుతున్నారు అంటే వీళ్ళు అక్కడ నుంచి ఇక్కడ నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళు, పాకిస్తాన్ నుంచో లేకపోతే బంగ్లాదేశ్ నుంచి వచ్చినట్టుగా వాళ్ళు చిత్రీకరించి పెడితే మన దాంట్లో కొంతమంది ఆడ కింద విజయ రెడ్డి అని, విజయమ్మ రెడ్డి ఏదో పేరు ఉంటే ఆ మెసేజ్ ఫార్వర్డ్ చేస్తారు. అంటే రెడ్డిలు మనల్ని ఇచ్చినా కూడా ఆ మెసేజ్లు మన వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారు. అది ఏందో నాకు అర్థం కావట్లేదు. కొద్దిగా నాన్న మీరు తెలివి చూడండి, ఎవరు మన మీద ఎంత కుట్రగా చేస్తారు అనేది చూడాలి. ఎందుకంటే 1971లో మున్నూరు కాపులను ఓసీలోకి వెళ్ళి మున్నూరు కాపులను తెచ్చిరని కొంతమంది, 86లో తెచ్చిరని కొంతమంది, 90లో తెచ్చిరని కొంతమంది. అరే మీకు ఏమన్నా దేడిది మాక ఏమన్నా మీకు చెప్పేటోళ్ళకు నేను వాళ్ళకు ఒక సరైన సమాధానం, బీసీలు ఓసీల, మున్నూరు కాపులు ఓసీల బీసీలు అనే దానిపైన క్లారిటీ ఇవ్వదలుచుకున్నా. ఎందుకంటే చాలామంది ఇప్పుడు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ వస్తున్నాయి. దాంట్లో చాలామంది ఏం చెప్తారంటే అరే మీరు ఓసీలు కదా అంటే సర్పంచ్లకు కూడా ఈ విషయం తెలియకపోతే చాలామంది బీసీలు మనకు ఓట్ల పరంగా దూరం అవుతారు. వీళ్ళందరి కోసం అసలు ఉద్యమం స్టార్ట్ చేసిందే మున్నూరు కాపులు, బీసీల ఉద్యమం, బీసీ సంఘాలు పెట్టింది అనేదే మున్నూరు కాపులు అనేది. ఈ విషయం వీళ్ళకు ఎవరికి కూడా తెలియదు కాబట్టి ఆ విషయాలను నేను తెలియజేస్తా. ఖచ్చితంగా నేను చెప్పే సంవత్సరాలను, ఇయర్స్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మనకు ఒక మహానుభావుడు బొజ్జం నరసింహులు గారు 1895లో ఇబ్రాహీంపట్నంలో ఆయన జన్మించారు. 1895లో జన్మించి 1977లో ఆయన చనిపోయారు. 1890లో ఆయన జన్మించి తర్వాత 1920లో కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరి బీసీ వెనుకబడిన తరగతుల కోసం ఆయన చాలా కష్టపడ్డాడు. ఆయన జీవితం మొత్తం ఇక వెనుకబడిన తరగతులే, బీసీలే. 1920లో ఈ కుల సంఘాలు లేవు. అప్పటికే చాలా మందికి బీసీ సంఘాలు ఈ మాటలు మాట్లాడే కొడుకులు వాళ్ళ తాతలు కూడా అప్పుడు పుట్టిరో లేదో, ఎవరైతే బీసీలు కాదు మున్నూరు కాపులు అని చెప్పేటప్పటికి. అయితే ఆయన 1920 నుంచే బీసీల కోసం చాలా ప్రయత్నాలు చేసి ఆయన బీసీలను ముందర తీసుకుపోవాలని వెనుకబడిన తరగతుల సంక్షేమ సంఘం అని చెప్పేసి దాన్ని ఒక రూపాంతరం చెంది దాన్ని ముందర తీసుకొస్తున్న తరుణంలో 1931లో మనకు ఆంగ్లేయులు ఒక కులగణన జరిపారు, బీసీ కులగణన జరిపారు. అదే సంవత్సరంలో 1931లో మున్నూరు కాపుల సమావేశం, మొట్టమొదటి మున్నూరు కాపుల సమావేశం హైదరాబాద్ రాష్ట్రంలో జరిగింది. హైదరాబాద్ రాష్ట్రంలో 2 రోజులు మున్నూరు కాపుల సమావేశం జరిగింది. ఆ సమావేశంలో అదొక ఉద్యమం, మున్నూరు కాపుల ఉద్యమం. ఆ ఉద్యమం ఏ ఉద్యమం అంటే వెనుకబడిన తరగతులు, ఈ బీసీలు, యాదవులు, గౌళ్ళు, ముద్రాజులు ఈ కులాలను ముందర తీసుకెళ్లే ఒక ఉద్యమాన్ని తయారు చేయాలి అని చెప్పేసి, బీసీ వెనుకబడిన తరగతుల సంక్షేమాన్ని మనం ముందర తీసుకెళ్లాలని మున్నూరు కాపులు స్థాపించిన ఒక ఉద్యమమే 1931 స్టార్ట్ అయింది. దీంట్లో 1953 29 జనవరిలో కాకా కాలేకర్ కమిషన్ వేసినప్పుడు ఈ బీసీ వెనుకబడిన తరగతుల సంక్షేమానికి వీళ్ళకు రిజర్వేషన్లు కావాలి, ఇంకేమన్నా చెయ్యాలి అని చెప్పేసి కాకా కాలేకర్ కమిషన్ కేంద్ర ప్రభుత్వం నియమించినప్పుడు 1953లో బొజ్జం నరసింహులు గారు అందులో కోఆప్షన్ మెంబర్. అప్పుడే బీసీలలో మున్నూరు కాపులే బీసీలుగా రూపాంతరం చెందిరు. వాళ్ళనే మనం తీసుకున్నాము. ఒక కోఆప్షన్ మెంబర్, బీసీ వెనుకబడిన తరగతుల కోఆప్షన్ మెంబర్గా కాకా కాలేకర్ కమిషన్లో మున్నూరు కాపు ముద్దుబిడ్డ బొజ్జం నరసింహులు గారు అందులో ఉన్నారు. తర్వాత హైదరాబాద్ రాష్ట్రంలో మొట్టమొదటి బీసీ సంఘం, వెనుకబడిన తరగతుల సంఘం పెట్టింది బొజ్జం నరసింహులు గారే. తర్వాత గౌతు లచ్చన్న గారు ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన తరగతుల సంక్షేమ సంఘం అని పెట్టారు. తర్వాత కొండా లక్ష్మణ్ బాబూజీ గారు తెలంగాణ రాష్ట్రం సంబంధించి వెనుకబడిన తరగతుల సంక్షేమం పెట్టి 1954నే ఆ సంఘానికి మొట్టమొదటి అధ్యక్షుడు, బీసీ సంఘాలకు మొట్టమొదటి అధ్యక్షుడిగా బొజ్జం నరసింహులు గారు ఉన్నారు. ఈయన ఎంతసేపు ఆయన లైఫ్ మొత్తము బాల్య వివాహాల కోసం కొట్లాడటం, మందు ఎవరైతే ఎక్కువ మద్యపానాల మీద కొట్లాడటం, వరకట్నాల మీద, తర్వాత ఈ ఏదైతే కులవృత్తులు ఉన్నారో కులవృత్తులకు సంబంధించిన కులాలు అంటే బీసీలు, ఆ బీసీల కోసం వాళ్ళని ఎట్లా అభివృద్ధి చెందాలి అనే ఒక
ఆలోచనతోటే మొత్తం ఆయన జీవితం మొత్తం అదే నడిచింది. అయితే 1954లో వీళ్ళు ఒక సంఘం ఏర్పాటు చేసుకొని ఈ 3 రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి గౌతు లచ్చన్న గారు, తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసి కొండ లక్ష్మణ బాపూజీ గారు, హైదరాబాద్ రాష్ట్రానికి వచ్చేసి బొజ్జం నరసింహులు గారు, వీళ్ళు ముగ్గురు 3 సంఘాలు పెట్టి తర్వాత ఈ 3 సంఘాలను ఒకే విలీనం చేసి 1954లో ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంఘంలో గౌతు లచ్చన్న గారు ఒక ఉద్యమకారుడు. ఈయన ద్వారా మనం ఇంకా బీసీ సంఘాలను ఇంకా ముందడి తీసుకెళ్లాలని ఆ సంఘాలను కూడా కలుపుకొని ఈ రోజు వరకు అది దాన్ని ముందడికి తీసుకొస్తున్న తరుణం ఇది. బీసీ సంఘాలలో బీసీలకు రిజర్వేషన్ ఇచ్చినప్పుడు కూడా బీసీ కులాలలో బొజ్జం నరసింహులు గారు మొట్టమొదటి మునుర్కాపు సంఘానికి సంబంధించిన వ్యక్తి, ఒక మునుర్కాపు సంఘానికి సంబంధించిన వ్యక్తి బొజ్జం నరసింహులు గారు. అలాంటి టైంలో వీరంతా కూడా ఇప్పుడు చెప్తున్న 1970లో బీసీ కులాలకు సంబంధించి వీళ్ళంతా కూడా ఇట్లా చేస్తున్నారు. ఓసీలకు వెళ్ళి మునుర్కాపులు వచ్చారు. అరే ఏదైనా కొడగలరా, 1954లో కులం పెట్టింది, ఆ బీసీ సంఘాలు పెట్టింది బొజ్జం నరసింహులు గారు, మునుర్కాపు వ్యక్తి. 1931లో ఆయన మునుర్కాపు ఉద్యమం చేసిండు. అక్కడి నుంచే బీసీల వెనుకబడిన తరగతుల సంక్షేమం పెట్టింది ఒక మునుర్కాపు బిడ్డలు. తర్వాత పుంజాల శివశంకర్ గారు 1970లో ఆ సంవత్సరాలలో ఆయన ఏబిసిడి వర్గీకరణ చేసి రిజర్వేషన్లు ఏబిసిడి వర్గీకరణ చేసి అందులో చాలా మంది బీసీలను ఏబిసిడి అనే వర్గీకరణల ద్వారా ఆయన పంపించిండు. ఇప్పటికీ కూడా కొంతమంది కులాలు అరే మనోడు అధ్యక్షుడు, మనోడు ఒక మినిస్టరు, మనం చలో తీర్మానం వలన అదేదో బీసీలను ఉసిగొలుపుతున్నాడు, బీసీ ఉద్యమం వస్తుంది, బండి సంజయ్ ఒక రేంజ్లో ఒక ఉద్యమం చేస్తున్నాడు, ఆయనతో మునుర్కాపులు ఎక్కడైతే ఈ ఉద్యమాన్ని పైకి తీసుకొస్తారో, మునుర్కాపులు ఎక్కడైతే ఈ రాజకీయ పదవులు సీఎం పదవులు అవరోధిస్తారో అని చెప్పేసి వీళ్ళ మీద బురద చల్లాలి అనే ఆలోచనతోటి ఆ బురదను చల్లే విధంలో కొంతమంది రెడ్డిలు, ఎందుకంటే తీర్మానం మల్లన్న ఊకే రెడ్డి రెడ్డి అని చెప్పేసి తిట్టడంతో, అగ్రకులాల పైన తిట్టడంతో వాళ్ళు తీర్మానం మల్లన్నను ఏం చేయక, బండి సంజయ్ లాంటి వాళ్ళని ఏం చేయలేక వాళ్ళు మునుర్కాపు కులాన్ని ఇష్టం వచ్చిన రీతిలో వీళ్ళని నిర్దించాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి బీసీల సంఘం పెట్టి ఈ రోజు వరకు తీసుకొచ్చింది బొజ్జం నరసింహులు గారు. అలాంటి మహనీయులను, అలాంటి మహానుభావులను చరిత్ర విస్మరించింది, కానీ మునుర్కాపు సమాజం ఎప్పుడు విస్మరించదు. అలాంటి త్యాగదనులను వదిలేసి ఈరోజు ఎవరెవరో కొత్త కొత్త వాళ్ళని పెట్టి చూపిస్తారు. బొజ్జం నరసింహులు గారిని మనం ఖచ్చితంగా మునుర్కాపు ఒక ఐకాన్గా మనం తీసుకెళ్ళాలి, పుంజాల శివశంకర్ గారిని ఒక ఐకాన్గా తీసుకెళ్ళాలి. మొన్న ఏదైతే మనకు అధ్యక్షుడు మనకు అది ఉంది, ఏది ఒక మినిస్టర్ ఉంది, మునుర్కాపులను ఓసిలేయాలంటే అక్కడ మునుర్కాపు బిడ్డ చైర్మన్ బీసీ నిరంజన్ మీ మొగడు ఉన్నారా బిడ్డ అని చెప్పి వాళ్ళు మళ్ళీ వెనుకొచ్చారు. ఆ మునుర్కాపులను ఓసీలకు చేయాలని చెప్పేసి వాళ్ళు అనుకొని ఆ ఓసీలలో పెట్టాలనుకుంటే అక్కడ బీసీ కమిషనర్ ఎవడు ఉన్నాడో కూడా తెలియని ఇంగిత జ్ఞానం లేని కొడుకులు వీళ్ళంతా ఈరోజు ఏదో మాట్లాడుతుంటారు. అక్కడ బీసీ కమిషనర్గా మన ముద్దుబిడ్డ ఎవరైతే మునుర్కాపు ముద్దుబిడ్డ ఉన్నాడో నిరంజన్ గారు ఉన్నారు కాబట్టి దాన్ని అక్కడికే ఆపాలనుకుంటారు. ఒకవేళ నేను ఇదే చెప్తున్నా, ఒకవేళ బీసీలు కాకుండా ఓసీలలో వేస్తే మీరు తినే పందికొక్కులాగా తినే ఈడబ్ల్యూఎస్లో మాకు 4% వస్తుంది, మమ్మల్ని ఓసీలో వేస్తే ఇంకా మంచిదే, మేము కూడా మీలాగా 40 సీట్లు కాదు 50 సీట్లు మేము కూడా తెచ్చుకునే స్థాయిలో మా కుల సోదరులంతా కూడా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చాలా రకాలుగా ఉన్నారు. మాకు సీట్ అయితే ఖచ్చితంగా తెచ్చుకుంటాం, సీఎం సీటు సంపాదించుకుంటాం. మేము బీసీలో ఉంటే బీసీ కులాలను తీసుకొస్తాం, ఓసీలో ఉన్నా కూడా ఓసీలో వెనుకబడిన తరగతులను బీసీలను తీసుకొని ముందర కోసం మాకు రాజ్యాధికారం తెచ్చుకునే సత్తా మాకుంది, మా తెలంగాణ మేము నడిపించుకునే సత్తా ఉంది. మీలాంటి బుట్టచోరు నాయకులు ఎంతమంది ఎన్ని ఒరినా కూడా ఎంత చేసినా కూడా ఇలాంటి మేము పట్టించుకోమని చెప్పేసి కేవలం నా కుల సోదరులకు బీసీ బాంధవులకు ఏదైతే ఈ విషయాలు తెలియజేయాలని చెప్పేసి ఇది ఒక వీడియో ద్వారా మీకు అందరికీ తెలియజేస్తున్నా. జై మునుర్కాపు, జై జై మునుర్కాపు. నా పేరు ఉగ్గే శ్రీనివాస్ పటేల్.